అన్నా ఇప్పుడు మేము జైరాబాద్ గిట్ట వెళ్ళాం. మార్చి 24వ తేదీన మేము మేము జైరాబాద్కి వెళ్ళాం. నా పేరు బాణావత్ భగవాన్. మేము మాది వద్దిపట్ల గ్రామం, పర్మంట్ తండా, పేపల్లి మండలం, నిర్జం, దేవరకొండ జిల్లా, నల్గొండ. అయితే మేము ఎందుకు ఇచ్చామంటే మేము ఇచ్చింది అప్పుడు ఆశ చూపిస్తేనే ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా బాలాజీ అనే వ్యక్తి తెచ్చిండు. 2-3 సంవత్సరాలు నడిపిండు ఆయన. ఇంకా ఎట్ట తెచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇంకా బాలాజీ 2-3 సంవత్సరాలు నడుపుతుండు కదా, ఇంకా వీళ్ళు మీరు గిట్ట పెట్టారన్నా, మీరు చేయరన్నా అని మా దగ్గర వాళ్ళే చెప్పారు. చెప్తే మేము ఇచ్చినాం. అంటే 2 లక్షలు ఇచ్చినాం, ఎక్కువ ఏమి ఇవ్వలే. 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు బాలాజీకి ఇచ్చి మాకు బాగానే ఒక సంవత్సరంన్నర వడ్డించిండు. ఇంకా ఇంతలే మధు అనే వ్యక్తి పక్కకు జరిగి ఏం చేశాడు, మన ఇంకా నెలకి ఇస్తాడు. బాలాజీ అనే వ్యక్తి 3 నెలలు అనేసరికి ఎవడు ఇవ్వలే. ఈయన నేను నెలకి ఇస్తా, మీరు టెన్షన్ పడగలి, నేను మంచి బిజినెస్ ఉన్నానా, మన ఇన్వెస్ట్ చేస్తున్నా, మన గోల్డ్ బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్ అన్నీ అన్నారు. అరే ఎక్కడ లేనిది 10 రూపాయలు వడ్డీ అంటే యాడ్ నుంచి వస్తాయని మేము గిట్ట అడిగినాం. అంటే ఈయన నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు ఏమైనా కావాలంటే బ్లాట్ రిటర్న్ చేపిస్తా గిట్ట అని అన్నారు. అంటే మన దగ్గరోడు కదా, ఇంత గ్యారెంటీగా చెప్తుండు కదా, సర్లే అని మేము ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు నేను 4,42,64,000 ఇచ్చిన. నేను మీ ఫోటో చూపించమంటే గిట్ట చూపిస్తాను. 4,42,00,000 ఒక్కనే. అంటే నేను ఒక ఏజెంట్ కంటే మధ్యక్తికి ఇచ్చిన ఏజెంట్ కానీ నేను బాధిస్తుండే. మళ్ళీ మధ్యలో ఏజెంట్ అయినా లాస్ట్కి వచ్చేసి. అంటే నా కింద 100-150 మంది ఉర్రు. 100-150 మంది. మేము పైసలు ఇచ్చిందే తప్పు, కానీ అలా తినలేనా మేము. మీరు ఇవాళ ఇక్కడ కోచల్లాలు ఇప్పుడు కొర్రం మోతిలాలని వ్యక్తి ఉండు కదా, తేడా వాళ్ళకు మాకు 3 కిలోమీటరే తేడా. ఆయన బడాయి మాట్లాడుతుండు కదా, జనవరి కాదు ఫిబ్రవరిలో ఇట్లా మీటింగ్ పెట్టిండు. మీరు ఆగమవుతారు ఇదని అన్నారు. ఆయన గిట్ట పేస్మెంట్ పెట్టిండు, కానీ ఆగలే. ఇంక అందరు ఇస్తూనే ఉన్నారు. ఆయన పైసలు తినేసరిగా ఇంకా సపోర్ట్ చేయలే. బాలాజీ అనే వ్యక్తి ఆయన ₹1,00,00,000 ఇచ్చిండు. బాలాజీ అనే వ్యక్తి ₹1,00,00,000 ఇచ్చిండు ఆ మోతిలాల్ అనే వ్యక్తికి. అయితే ఆయన సపోర్ట్ చేయలే, ఆగిపోయాడు. ఇంక అప్పటి నుంచి మా కుర్ర మోతిలాల్ పట్టుకుంటేనే ఆగలే. మన బిజినెస్ ఆడికిపోతే అని అందరు అనేసరికి ఇంకా అది కంటిన్యూ అయ్యి వాళ్ళు బాగా నిరుడు నుంచి నడుపుతారు కదా, మన ఆడిపోతాని ఒక 10 లక్షలు ఇద్దాం, ఒక 10 నెలలు నడిస్తే చాలు, మన పైసలు మనకు వస్తాయి 10 రూపాయల కాడికి అని అందరు ప్రతి ఒక్క వ్యక్తి ఇంక ఈయన చూసి ఆయన చూసి ఆయన ఇప్పుడు నేను 4,42,00,000 తెచ్చి యాడ్ నుంచి ఇచ్చిందంటే ఇప్పుడు దోస్తంలా చుట్టాలు ఉన్నారు, మా ఆయనోళ్ళు పాలోళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కనే కలిసి నా చుట్టాలు కాడ, మళ్ళీ ఆయన కలిసి ఆయన చుట్టాలు కాడ, ఆయన అట్టా కలిసే నాకు 4,42,00,000 అయినా. మేము ఇచ్చినాం వాస్తవమే, కానీ అలా రూపాయి తినలే. మేము ఫోన్పేలో కొట్టినాం, క్యాష్ కొట్టినాం, అన్ని స్టేట్మెంట్ తీపిచ్చి చూపించమంటే గిట్ట మీకు చూపిస్తాం. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 2 కోట్ల దాకా కొట్టినాం. స్టేట్మెంట్ చూపిస్తే గిట్ట చూపిస్తాం. ఎందుకంటే మీరు ఇన్ని పైసలు ఇప్పుడు ఉన్నాను నేను ఇట్టాడు పోరగాడు ఇన్ని పైసలు ఏం దాని నుంచి తెచ్చి ఇచ్చిండు, ఈయనకి అనుభవం కాలేదు, ఎట్ట ఇచ్చిండని మీరు అనుకుంటారు. కానీ మీకు అన్ని స్టేట్మెంట్ చూపించమంటే గిట్ట చూపిస్తాం, నో డౌట్. కాకపోతే మీరు మా శరాలు చూస్తే మేము చచ్చిపోయే కాలం ఉంది. తిందామంటే తినబుడిది కావట్లేదు. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఫోన్ ఇంటికి వచ్చి గల్లబెట్టి గుంజా. ఇప్పుడు మేము వ్యవసాయం చేసి మట్టి తిని మట్టిలా పోర్లాడి పని చేసి బతులం అన్నా మేము. అలాంటిది వాళ్ళు మోసం చేసిరు. మాకు ఇస్తాం, మీ తరతరాలు బత్తట్టు మీరు బత్తరనా ఇయ్యరని అంటే మేము ఇచ్చినాం. తరతరాలు కాదు, మా తరతరాలు దొరకకుండా చేసిపోయిండు ఆయన. మేము ఆగం పోయినాం. ఈ మంగళి అనే మీరు ఇప్పుడు అంటారు కదా, మంగళికి మా గిరిజన బిడ్డ మీరు ఎదిగేసరికి మీరు అందరూ కళ్ళు మంటానని ఇప్పుడు కొర్రమొత్తులని అందరూ అడుగుతారు కదా. మంగళి గిట్ట మేము మా కాడికి వచ్చింది, కానీ ఇంకా ఎందుకంటే ఇంకా ఈయన పెద్దమ్మ కాబట్టి వస్తుంది పోతుందని అనుకున్నామట. ఇప్పుడు భరత్ అనే వ్యక్తి మధుల బావ మేము జైరాబాదు మార్చి 24న పట్టుకొస్తే ఏం చేసిన ఆయన జనవరి దాకానే నాకు పైసలు ఇచ్చిండు. 2004 జనవరి అంటే 2005 జనవరి దాకా నాకు ఇచ్చిండు. తర్వాత నాకు 5 నెలలనే పైసలు ఇవ్వలే. భరత్ నోటితోటి చెప్పిండు ఆ 2005 జనవరి కాడ నుంచి మొత్తం ఆ పైసలు మొత్తం మంగళికే పోయినాయి. ఆయన నోటితోటి చెప్పిండు. ఆ ప్రూఫ్ మొత్తం వీడియో గిట ఉంది మా కాడ, మేము అన్నీ చూపిస్తాం. ఆయన చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది
ఇప్పుడు ఇన్ని రోజులు కేసు ఎందుకు పెట్టలే, కేసు ఎందుకు పెట్టలే అంటే ఆయన సెటిల్ చేస్తుండు, ఇస్తాడు. కేసు పెడితే ఏమంటాడు, అన్న మీరు కేసు పెడితే మీకు పైసలు దబ్బున రావు, మీరు ఇంకా ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చిన ఏం చేసిన ఆయన సిఐడి ఆఫీసులో, మీరు 20 లక్షలే రాపియండి, ₹1,00,00,000 నువ్వు రాపిస్తానా, నువ్వు అన్ని కేసు ఇంకా పొడుగుపోద్ది, మళ్ళీ దబ్బున రావు. సిఐడి వాళ్ళు ఇయ్యరు మీకు పైసలు, ఇచ్చే వ్యక్తి నేను, మీరు ఏం చేసినా వాళ్ళు ఇయ్యరు. అట్టనే సారికి మేము పైసలు గిట్ట అన్ని చెప్పుకోలేదు సిఐడి ఆఫీసులో. ఇప్పుడు ఏం చేసిందంటే డౌట్ పడి షెటిల్ చేసి ఈ నెల ఈ 6 నెల ఇస్తా 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 అనేసరికి ఇంక ఇస్తాడేమో అని మేము భయపడి ముందుకు రాలే. మా పెద్దన్న ఇప్పుడు కొంచెం సహకరించేసరికి మేము బాధ్యతలాగా ఆయన కలిసేయడానికి వచ్చినాం. ఆయన మన గిరిజనుల బిడ్డలు అందరు నాశనం అయిపోతురానా, అందరు చచ్చిపోతురానా, మేము వస్తామన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ సహకారం మాకు ఉండాలన్నా అని మేము 2 రోజుల నుంచి మాట్లాడి నిన్న మా ఎప్పటి నుంచో కొంచెం మాట్లాడితే వస్తామన్నా రోజు మేము ఇలా వారం 10 రోజుల నుంచి ఆ నెల నుంచే వద్దామని అనుకున్నాం. కానీ మాకు ఇంటికాడ రోజు బాధితులు ఒక్కడు కాకపోతే ఒకడు గుంజుడు, రోజు పట్టుకోడు గల్లాబెట్టి గుంజుడు. మా ఉన్న ఆస్తులు గిట మొత్తం ఆల్రెడీ పట్ట గిట చేపిస్తాం. 1 ఎకరమే ఉంది నాకు, 4 కోట్లు చేసిన. వాళ్ళు ఏం చేసిరు, నీ పోతే నాయిపోతా అని జనాలు గిట అన్ని ఇచ్చిరు మాకు. కానీ ఇవాళ ఏం చేస్తారు, అరే నీకు నమ్మి ఇచ్చినాం, మాకు ఇచ్చిన వాళ్ళు ఇవాళ నీకు నమ్మి ఇచ్చినాం, మీరు బాయిసోళ్ళు మాకు సంబంధం ఏరుతోటి అనేసరికి మేము ఏం చేసినాం, మన దగ్గరోళ్ళు మా అన్న కలిసిండు కాబట్టి అన్నం గిట కలిసి మాట్లాడి ముందరికి వెళ్దామని ఇప్పుడు వచ్చినాం మేము. మీరు ఎందుకు రాలే ఇన్ని రోజులు అంటే మేము భయపడి ఇంక ఇస్తాడేమో కేసు పెడితే ఇంకా పొడుగుపోద్దాం ఇయ్యరేమని. కానీ మేము సచ్చే కాలం ఉంది, మేము పైసలు బాగానే పెట్టుకున్నాం. మీరే మిత్రులు గిట మీరు గిట మాకు సహకరించి చేయాలి, మీరు గిట ఇంకా చేస్తే మేము అన్యాయంగా చచ్చిపోయేదనండి. అన్న నేను ఇంకొకటి చిన్న క్లారిటీ ఇస్తున్నా, ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్ అన్న, ఇది సారీ కొండ మల్లేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండ మల్లేపల్లి అన్న, ఇక్కడ మీకు కనిపిస్తుంది. దగ్గర ఇది ఎన్ని కోట్లు అంటే 50 కోట్ల దాకా ఉన్నదన్న. ఇదంతా ఆల్రెడీ కేసు భయపడుతున్నారు వీళ్ళు కొద్ది మంది. నిజంగా మేము నిజాయితీ వైపు ఉన్నందుకు మమ్మల్ని కూడా తింటలేరా, డబ్బులు తినేటోడు తింటాడు కదా, మనోళ్ళే తింటలేరు. అరే ఇక్కడ నష్టపోతుంది మన బిడ్డలు కదా, మీరు ఇదెందుకు ఆలోచించట్లేదు? నిజం వైపు పోరాడితే అందరు కలిసి మమ్మల్ని మాపైన నిందలేస్తారా? ఇగో అందుకనే బాధితులతో వచ్చినాం. ఈ బాధితులను కూడా రావడానికి మేము ఎంత కష్టపడ్డామంటే, తేజ నీకు తెలుసు, తమ్ముడు మీకు తెలుసు, మీ అందరికీ క్యాంపస్లో మీరందరూ చూస్తున్నారు. మేము డే 1 నుంచి అన్యాయం జరిగింది, నిజాలు బయటికి రావాలి. నేను మంగ్లీ గారిని ఏదో కావాలనుకుని అంటలేను, మంగ్లీ గారు నాకు తెలియదు అని చెప్పింది. ఫస్ట్ మదానేటోనే మాకు తెలియదు అన్నది. దాని తర్వాత వీడియోలో ఏమేమి ఒక్కొక్కటి బయటికి ఇంటికాడితో వచ్చింది, ఫామ్ హౌస్లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కొంచెం అయినాక నేను ఆ మినిస్టర్ మనోడిది ఆడియో రికార్డింగ్ వినిపిస్తాను. నేనేం ఆరోపణలు వేయట్లేదు, నువ్వు చెప్పిన మాటలే నేను అంటున్నా. నిజం వైపు నిలబడితే అందరు ఏకమై, లేకపోతే పేడ ఆర్టిస్ట్ లెక్క మీరు పెట్టుకొని మా పైన నిందారోపణలు వేస్తారా? ఏకవచనం మీ ప్రోగ్రాం చేస్తే నన్ను ఏంది గెస్ట్లో పిలిపించుకున్న వాళ్ళు మీరు. మీ పేరు కూడా తీసి నేను మిమ్మల్ని పెద్దోని చేయలేను. గాడ్ బ్లెస్ యూ, మీరు ఇట్నే ఉండాలి. ఇంకో బాధ్యతతో మాట్లాడతాం. తమ్ముడు అన్న చెప్పండి అన్న. హలో అన్న, మీరు చెప్పింది క్లారిటీ చాలా చెప్తున్నారు. బాధితులు భయపడుతున్నారు, పాయింట్ నెంబర్ 1. ముఖ్యంగా ఉండటానికి ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న వినండి. మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది. నేనేమంటున్నా మీరు అడిగిన క్వశ్చన్కి బాధితులు భయపడుతున్నారు. ఇంతకు ముందు చెప్పినట్టు బాధితుడు మేమందరం గిరిజన బిడ్డలము, మాకు ఎవరు తోడుంటాడు? ఇన్ని రోజుల నుంచిగా కేవలం ఆ మీడియా ఛానల్, కొన్ని ఈ సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా బయటకు వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని ఇవాళ వీళ్ళు బయటకు వచ్చిండు. ఈ బనావత్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో 4 రోజుల నుంచి నాకు టచ్లో వచ్చిండు. ఈ అబ్బాయి నిన్నటి నుంచి టచ్లోకి వచ్చిండు. దాని తర్వాత ఇతను ఆటో డ్రైవర్గా నడిపించాడు. ఇతను ఏం చేసిండంటే ఇతనితో పాటు ఇతని భూములు అమ్మి వీళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తీసుకొని వచ్చిండు.
వాళ్ళు ఏం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? మీరు కేసు పెడతారా, మేము జైలుకు పోతాం. జైలుకు పోయి వచ్చిన తర్వాత 30-40 రోజులు ఉంటాం. మీదేం పోతుంది? మీ డబ్బులు కోట్ల రూపాయలండి. ఇప్పుడు నాకేం అవసరం? ఇవాళ ఈ ప్రెస్ మీట్కు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మంగ్లీ గారు నాకు సిస్టర్ లెక్క, నాకు గత 12-13 ఏళ్ళ నుంచి తెలుసు. మాకేం ఆరోపణలు అవసరం లేదు. నేను ఇప్పుడు మీకు ఒకటి నిజం వినిపిస్తాను. అదెవరో ఆ మినిస్టర్ వాళ్ళది. మినిస్టర్ అది వినిపించిన తర్వాత తమ్మునికి ఇద్దాం. నేనేదో చెప్పడం కాదు, నిజాలు బయటికి తేండి, నిజం వైపు నిలబడతాం. ఇవాళ అరే మొర్రో ఇది నిజం రా అంటే అరే గద్దల లెక్క రాల్చుకుంటాను. నష్టపోయింది లంబాడి బిడ్డలే. ఆమె ఒకవైపు చూస్తావా, లేకపోతే 99% మంది చూస్తావా?